గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో భారీ చోరీ జరిగింది. శ్రీశైలం కాలనీలో కోటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి 8 లక్షల విలువైన వెండి ఆభరణాలతో పాటు బైక్ను దొండగులు దోచుకెళ్లారు. పని మీద విశాఖపట్నానికి వెళ్లిన కోటేశ్వరరావు తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చాడు. తలుపులు తీసి ఉండడంతో లోపలికెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అనుమానంతో బీరువా తలుపులు తీసి చూడగా వెండి వస్తువులు దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న మేము వేరే పని మీద వేరే ఊరికి వెళ్ళాము. వచ్చేసరికి తలుపులన్నీ తీసున్నాయి. ఏందా అని చెప్పి అంటే లోపల ఎవరైనా ఉన్నారో అనుమానంతో బయట గడిపెట్టాం. ముందు లోపలంతా గందరగోళంగా చిందరవందరగా పడి ఉన్నాయి వస్తువులన్నీ. వెండి కంచాలు, 4 గ్లాసులు, వెండి ఐటమ్స్ దగ్గరగా ఒక 3.5 కేజీల దాకా పోయినాయండి. బంగారం ఐటమ్స్ ఒక ఉంగరం ఉంది, అది అక్కడే ఉంది. అంటే అతనికి అది ఎవరో దొంగలకు గమనించలేదు. అది బంగారం ఉంగరం ఉంది, చిన్న నల్లపూసలు గొలుసుంది, అవి 2 ఉన్నాయి. బంగారం సంబంధించినవి అయితే ఉన్నాయి. క్యాష్ ఒక 50,000 రూపాయల డబ్బులు పోయినాయి. వెండి పరంగా ఒక 3.5 కేజీల దాకా పోయింది. బండి కూడా పోయింది, మిస్ అయింది.